హాయ్ అండి. ఈరోజు నేను నెయ్యి చేస్తున్నానండి. మీగడ తీసి పాల మీద మీగడ తీసి ఇగో ఇలా ఇది ఉంది కదండి, మిక్సీ పట్టేయాలి. ఇదిగో అండి, ఇలా ఉంటుంది మీగడ. నేను తీసిన మిక్సీ పట్టిన మీగడ. అయితే మేము బయట కొనుక్కోమండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా. నెయ్యి వెన్నపూస అంటారు దీనికి, వెన్న. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నెయ్యి. మా పిల్లలు ఇష్టంతో తింటారు. లీటర్ పాలు తీసుకొని పైన పాల మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడ తీసి ఇగో ఇలా తయారు చేసుకుంటా వెన్న. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి. గ్యాస్ మీద పెట్టినానండి నేను. ఏడవుతుందండి ఇది ఏడవుతుంది కదండి, మనం ఇట్లా తిప్పుకోవాలి. మధ్య మధ్యలో కరుగుతుంది. నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటానండి. ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటా, బయట నుంచి తెప్పించుకోను, ఇంట్లోనే తయారు చేసుకుంటా నేను. మొత్తం కరిగిందండి ఇది. నెయ్యి తయారవుతుంది దీంతో. మంచి వాసన వస్తుందండి ఇది నెయ్యి. చూడండి, మనం నెయ్యి చేసినప్పుడు అంటే మెంతులు వేసుకోవాలంట అండి. వాసన అంటే మంచిగా వస్తుందంటే, కలర్ కూడా మంచిగా కలర్ వస్తుందంట. అందుకే నేను మెంతులు వేస్తున్నా. కరివేపాకు కూడా వేద్దామండి, వాసన మంచిగా వస్తుందంట. నేను మాత్రం బయట నుంచి తెప్పించుకోనండి, ఇంట్లోనే తయారు చేసుకుంటే నెయ్యి. మీరు కూడా పాలు తీసుకొని పైన మీగడ తీసి మంచిగా ఇలా చేసుకుంటే మంచిగా నెయ్యి అవుతుందండి. మా పిల్లలకు ప్రతి సంవత్సరం నేను అలాగే చేసుకుంటా. బయట మాత్రం అస్సలు తెప్పియను నేను. చూసినారండి, నెయ్యి అయిపోయింది, రెడీ. వాసన మాత్రం మస్తు వస్తుందండి ఇది. ఇప్పుడు చల్లారుద్దాం. ఇంకో నేను రోజు ఇలా చేసుకుంటా, మీరు కూడా తయారు చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అండి. పూస నెయ్యి బాగుంది కదండి. నేను ఇలాగే తయారు చేసుకుంటా. నెయ్యికి పాల మీగడ తీసి లీటర్ పోయించుకుంటానండి నేను రోజు. లీటర్లో ఇగో 3 రోజులు ఇది.